హాయ్ అండి. నమస్తే. ది ఫ్యూచర్ రేపు 8వ భాగం. మర్నాడు అన్ని దినపత్రికల్లోనూ వచ్చిన వార్త టెర్రరిస్టులు రైలు పట్టాలను బలహీనం చేయటం వల్ల గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి ఘోర ప్రమాదం. ఈ సంఘటనకు మేమే బాధ్యులమని ప్రకటించుకున్న లష్కరే తోయిబా. ఆ వార్త చదివి సుమన్ దవడ కండరాలు కోపంతో బిగుసుకున్నాయి. శత్రువులతోనే కాని, పరిస్థితులతోనే కాని ఎంతవరకు నేను చేసిన పోరాటంలో అపజయమన్నది తెలియదు నాకు. అలాంటిది ఈ ఓటమి నన్ను బాగా కృంగదీస్తోంది మాల్యా అన్నాడు. అధైర్యపడకు సుమన్. జయాపజయాలు దైవాధీనాలు. సుమన్ చురుగ్గా చూశాడామె వంక. వెంటనే నాలుక కరుచుకుంది. ఓ ఐఎమ్ సారీ. నా ఉద్దేశం జయాపజయాలు వస్తూ ఉంటాయి. అపజయాలు శాశ్వతం కాదు. అవిశ్రాంతంగా నువ్వు చేసే ఈ పోరాటంలో అంతిమ విజయం మీదే అవుతుంది అంది ఓదార్పుగా. థ్యాంక్స్ మాల్యా. నన్ను ఓదార్చడానికే నువ్వు ఈ మాట అన్నావని నాకు తెలుసు. కానీ దాన్ని నిజం చేయడానికి నా సర్వశక్తియుక్తుల్ని జోడిస్తాను. ఓటమిని నేను ఒప్పుకోలేను. ఆ టెర్రరిస్టుల ఆట కట్టిస్తాను. ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్ అన్నాడు. అతని జేబులోనే సెల్ ఫోన్ మోగింది. తీసి హలో అన్నాడు. నమస్కారం అయ్యా, నేను నరసింహారావుని అన్నాడు. చెప్పండి. మొన్నటి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందయ్యా. చెప్పండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక పబ్లిక్ టెలిఫోన్ నుంచి వచ్చిందండయ్యా అంటూ అడ్రస్ చెప్పాడు. సుమన్ అది రాసుకుంటూ ఉండగా అతనికి గుర్తొచ్చింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు గురించి 2 రోజుల క్రిందట ఏదో సందర్భంలో విని ఉన్నట్లు. ఏమై ఉంటుందా అని ఆలోచించాడు. చాలాసేపు ఆలోచించాక అప్పుడు గుర్తొచ్చింది. వేదాల్లో నిక్షిప్తమైన సైన్స్ సూత్రాలు అన్న సబ్జెక్టు మీద చక్రవర్తి యోగి ఉపన్యాసం. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. రెండిటికి లింకు పెట్టి ఆలోచిస్తే అనిపించింది ఒక క్షణం. ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్లు ఏ చిన్న ఆధారం దొరికినా వదలరు. అదే పద్ధతిని సుమన్ కూడా అవలంబించాడు. మాల్యా, మరుంటాను. హ్యావ్ ఏ గుడ్ డే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే 2 రోజుల నాటి న్యూస్ పేపర్ తీసుకున్నాడు. చక్రవర్తి యోగి ఉపన్యాసం గురించిన ప్రకటన గురించి వెదికాడు. టైం చూశాడు. మాల్యా సెల్కి ఫోన్ వచ్చిన టైం చూశాడు. రెండూ కలుస్తున్నాయి. అతను వెంటనే నరసింహారావుకి ఫోన్ చేసి అరగంటలో ఇక్కడుండాలి అంటూ ఆర్డర్ పాస్ చేశాడు. కాసేపటికి నరసింహారావు అక్కడికొచ్చాడు. సుమన్ తన ఇంట్లో నుంచి పాత పేపర్లన్నీ కట్టకట్టి అతనికిచ్చి చెప్పాడు. ఈ పేపర్లన్నీ జల్లెడ వేసినట్లు వెతకాలి. చక్రవర్తి యోగి గురించిన ఏ వార్త దొరికినా ఆ ఐటెం కట్ చేసి ఫైల్ చేయాలి. ఏ చిన్న వార్త గాని ప్రకటన గాని వదలకూడదు. అలాగేనండయ్యా, ఉంటానయ్యా అంటూ నరసింహారావు ఆ పేపర్ల కట్టలన్నీ మోసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కంగ్రాట్స్ మేడం. ప్రకాష్ కంఠం విని తల తిప్పి చూసింది. అప్పుడే ఆఫీస్కొచ్చిన మాల్య. ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది తన సీట్లో కూర్చుంటూ. ఈ మధ్య ఆకాష్ చెప్పే వార్తలన్నీ పత్రికలో రాయటం, అవి నిజమవుతూ రావడం మామూలు అయిపోయింది. మొదట్లో కొన్నాళ్లు కొలీగ్స్ ఆమె పేరు మారుమోగిపోతున్నందుకు కంగ్రాట్స్ చెప్పేవాళ్లు. ఆమె క్రమంగా ఆ అభినందనకు పెద్దగా స్పందించటం మానేసింది. ఎందుకంటే ఆ వార్తలన్నీ విధ్వంసాత్మకమైనవే, జననష్టాన్ని కలిగించేవే. అలాంటి వార్తలు రాసి అభినందనలు అందుకోవడం ఆమెకు మనస్కరించలేదు. అందుకే రాను రాను కంగ్రాట్స్ చెప్పడం మానేశారు. అందుకే చాలా ఆశ్చర్యంగా అడిగింది. మీకు ఇంకా తెలీదా? ఏదో చెప్పబోయాడు. ఇంతలో ప్యూన్ వచ్చి ఎడిటర్ గారు పిలుస్తున్నారంటూ చెప్పాడు. సరే వెళ్ళండి, బహుశా ఆ విషయం చెప్పడానికే అయ్యుంటుంది అన్నాడు. మాల్య షణ్ముఖరావు క్యాబిన్లోకి వెళ్ళింది. రామ్మ కూర్చో అన్నాడు. ఎందుకు సార్ పిలిచారట అంది కూర్చుంటూనే. సాధ్యమైనంత త్వరగా ఆ క్యాబిన్లోంచి బయటపడాలని ఆమె ఆలోచన. ఎందుకంటే అతను మాట్లాడే చెత్తంతా వినడం ఆమెకు సహించలేనంత యావగింపు. పైగా మొన్న మధ్య ఆకాష్ నుంచి వచ్చినట్లుగా నమ్మించి దొంగ మెసేజ్ రాసుంచి తనను ఇరకాటంలో పడేసిన సంగతి అతని ముఖం చూసినప్పుడల్లా గుర్తొచ్చి మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్లుగా ఉంటుంది ఆమెకు. కంగ్రాట్స్ అమ్మా. మేనేజ్మెంట్ ఒక జర్నలిస్ట్ని 1 వారం రోజుల ట్రైనింగ్కి పంపడానికి నిశ్చయించుకుంది. ఈ మధ్యకాలంలో నీ వల్ల పత్రికకు వచ్చిన పేరుని దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ నీ పేరు ఖరారు చేసింది. వచ్చే సోమవారం నుంచే ట్రైనింగ్ అన్నాడు. థ్యాంక్స్. ఎక్కడ సార్ ట్రైనింగు? అదే, ఆడాళ్ళు మగాళ్ళు కలిసి నగ్నంగా తిరిగే బీచ్ ఉంటుందే, ఏమిటది అన్నాడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నవాడిలా. అతను అడిగిన తీరుకి మాల్య ఇబ్బంది పడి గోవా అని అడిగింది. కరెక్ట్, అదే, అక్కడే ట్రైనింగు. విదేశాల నుంచి ఫ్యాకల్టీ వస్తారట. భలే ఛాన్స్ కొట్టేశావులే అన్నాడు. గోవా పేరు అతనికి గుర్తులేక కాదు, ఏదో విధంగా ఆడవాళ్లతో అశ్లీలపు మాట ఒక్కటైనా కలిపి మాట్లాడి ఆనందించే
నికృష్టపు మనస్తత్వం అతనిది. లోపల నుంచి ట్రైనింగ్ లెటర్ తీసి ఆమెకి ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అంది పైకి లేస్తూ. గోవాలో బీచ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, వెళ్తావా అని అడిగాడు. అతని కంఠంలోని వ్యంగ్యం ఆమె గ్రహించకపోలేదు. అలా అంటున్నప్పుడు అతడు ఆమెను ఎలా ఊహించుకుని ఉంటాడో కూడా ఆమె గ్రహించగలదు. అయితే మాల్య ఇదివరకట్లా షణ్ముఖరావుకి భయపడే రోజులు పోయాయి. పత్రికకి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన జర్నలిస్టుగా మేనేజ్మెంట్ దృష్టిలో ఆమెకు మంచి పేరుంది. అందుకే వెనక్కి తిరిగి పదునైన కంఠంతో మరింత పదునుగా చెప్పింది, షటప్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. షణ్ముఖరావుకి దిమ్మ తిరిగిపోయింది. అది అతను ఊహించని షాక్. నోరు వెళ్లబెట్టి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంతకన్నా చేయగలిగింది ఇంకేమీ లేదు కాబట్టి. ఆమె వెళ్ళిపోయాక కసితీరా పళ్ళు కొరుక్కున్నాడు. అది అతని చేతిలో పనే కాబట్టి. అక్క అనారోగ్యం గురించి క్రమంగా కోలుకుంటుండడం మాల్యకి ఎంతో సంతోషంగా అనిపించింది. వాడిన మందులు బాగా పనిచేసి సరిపడినంత విశ్రాంతి ఇవ్వడం వల్లే ఆమె కోలుకోగలిగింది. అక్క, నీ ఆరోగ్యం కుదిరిపడింది కాబట్టి ఓ వారం రోజుల పాటు నేను వేరే చోటుకి వెళ్దామనుకుంటున్నాను. గోవాలో వారం రోజుల ట్రైనింగ్ అక్క. ఎవరికో గాని రాని ట్రైనింగ్ అది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. వదులుకుంటే మళ్ళీ రాదు. మా కొలికి ఒక ఆమె ఒక్కతే ఉంటుంది. నిన్ను అక్కడ ఉంచుతాను. జస్ట్ వారం రోజులు అంతే అంది మాల్య. అలాగేలేమ్మా, తప్పకుండా వెళ్ళు. ఇప్పుడు నాకు బానే ఉందిగా. మాల్య సెల్ ఫోన్ మోగింది. నెంబరు చూసింది. ఏదో కొత్త నెంబర్ నుంచి లోకల్ కాల్. బహుశా ఆకాష్ నుంచి అయి ఉండొచ్చు. మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అనుకుంటూ వింది. అదే హస్కీ వాయిస్, ట్రాన్స్లో ఉన్నవాడు మాట్లాడుతున్నట్టుగా మంత్రస్వరంతో. వారం రోజుల తర్వాత జరగబోయే దీర్ఘ ప్రయాణాన్ని వాయిదా వేసుకో. గుండె దిటవ చేసుకో. మానసిక స్థైర్యాన్ని చెక్కబట్టుకో. మాల్యకేమీ అర్థం కాలేదు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలా? ఎందుకు? గుండె దిటవ చేసుకోవాలా? మానసిక స్థైర్యాన్ని చెక్కబట్టుకోవాలా? ఇదివరకు ఎప్పుడూ ఆకాష్ లోకానికి జరుగుతున్న అనర్థాలనే చెబుతూ వచ్చాడు. ఇప్పుడు తనకి జాగ్రత్తలు చెబుతున్నాడు. అంటే ఏం జరగబోతుంది తనకు? ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. జరగబోయేదేదో స్పష్టంగా చెప్పొచ్చుగా. సస్పెన్స్ భరించడం అంటే ఆమెకు వల్లగాని పని. మాల్య బాగా ఆలోచించి, ఒకవేళ గోవా ట్రైనింగ్లో ఏదైనా కుట్రుందా? ఇదివరకు షణ్ముఖరావు, దామోదరం కుట్ర పన్ని తనను ట్రాప్లో ఇరికించినట్లు ఇప్పుడు కూడా ఏదైనా కుట్రలో ఇరికించడం కోసం గోవా ట్రైనింగ్ నాటకం ఆడడం లేదు కదా. ఎందుకైనా మంచిదని సుమన్కి ఫోన్ చేసి చెప్పింది. సుమన్ తేలిగ్గా కొట్టిపారేశాడు. ట్రైనింగ్కి నామినేట్ చేస్తూ అఫీషియల్ లెటర్ ఉంటుంది కదా. ట్రైనింగ్ అనేది నీ ఒక్కదానికే కాదు, ఇంకా చాలా మందికి ఇస్తారు కాబట్టి ఇందులో మోసం ఉండకపోవచ్చు. ధైర్యంగా వెళ్ళిరా. ప్రతీక్షణం నాతో టచ్లో ఉండు. నీకేం భయం లేదు అన్నాడు. సుమన్ నచ్చ చెప్పినా మాల్యాకి ధైర్యం చెక్కబట్టలేదు. ఆకాష్ జోస్యం మీద ఆమెకు ఏర్పడిపోయిన బలమైన నమ్మకమే అందుకు కారణం. అందుకే ప్రయాణానికి మానసికంగా సిద్ధం కాలేకపోయింది. ప్రయాణం ఇంకా 2 రోజులుందనగా వ్యక్తిగత కారణాల వల్ల ట్రైనింగ్కు వెళ్లలేనని లెటర్ రాసి ఇచ్చేసింది. మరో జర్నలిస్ట్ని ట్రైనింగ్కి పంపించారు. అప్పుడే స్నానం చేసొచ్చి హాల్లో విశ్రాంతిగా కూర్చున్నాడు సుమన్. టీపాయ్ మీదను బుక్స్ తీసి స్టడీ చేయసాగాడు. టెర్రరిజంని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఇంతకుముందు అనేక మంది పోలీసులు, డిటెక్టివ్లు అవలంబించిన పద్ధతులు, వాళ్లకు ఎదురైన అనుభవాలతో కూడిన పుస్తకాలవి. నరసింహారావు వచ్చాడక్కడికి. నమస్కారం అయ్యా అన్నాడు సవినయంగా. అతని చేతిలో ఇదివరకు తీసుకువెళ్లిన పేపర్ల కట్టుంది. కూర్చోండి. ఏం చేశారు నేను చెప్పిన పని? చేశానయ్యా. ఇదిగో మొత్తం పేపర్లన్నింటిలోనూ చక్రవర్తి యోగికి సంబంధించిన ఏ వార్తన్నా కట్ చేసి దీనిలో ఫైల్ చేశానయ్యా అంటూ ఫైల్ సుమన్ చేతికిచ్చాడు. సుమన్ ఆ ఫైల్ తీసుకుని చూసి సంతృప్తిగా తలాడించాడు. నాకు అర్థం కాలేదు, ఇదంతా ఎందుకయ్యా అని అడిగాడు. సుమన్ సీరియస్గా చూసేసరికి తను పరిధి దాటుతున్నాడేమో అని భావించి మాట్లాడకుండా ఉండిపోయాడు. అయ్యా, టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా. టెర్రరిస్టులు మీ మీద పగబట్టరా అని అడిగాడు కాసేపాగి. సుమన్ నవ్వి చెప్పాడు, ఎందుకు పట్టరు? పడతారు. ఏమాత్రం అవకాశం దొరికినా చంపేయడానికే చూస్తారు. అలాగని భయపడి నా డ్యూటీనే మానలేను కదా అన్నాడు. అంతేనండయ్యా అన్నాడు. అన్నట్టు నరసింహారావు గారు, ఈ పేపర్ కటింగ్స్ ఫైల్ చేసిన సంగతి చాలా రహస్యంగా ఉంచండి. ఇది మీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. బయటికి పొక్కిందంటే అది నా వల్లైనా కావాలి, లేదా మీ వల్లనైనా కావాలి అన్నాడు. ఆయ్, అలాగేనండయ్యా. సరే, మీరికి వెళ్ళిరండి. నరసింహారావు వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత గాని ఆ ఎక్సర్సైజ్ మీద కూర్చోవడానికి వీలు కాలేదు సుమన్కి. డైరీ, నోట్బుక్, పెన్సిల్ రెడీగా టేబుల్ మీద పెట్టుకున్నాడు.
ఇదివరకు మాల్యా తనకు ఆకాష్ ఫోన్ చేశాడని చెప్పిన డేట్లు, టైం, ఫోన్ నెంబర్ వరుసగా డైరీలో నోట్ చేసుకుంటూ వచ్చాడు. నోట్ చేసుకున్న నెంబర్లు ఏ ప్రాంతానివి, ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నరసింహారావు ఇచ్చిన చక్రవర్తి యోగికి సంబంధించిన పేపర్ కటింగ్స్ కూడా పక్కన పెట్టుకున్నాడు. ముందుగా జ్వాలాముఖి వైఫల్యం గురించిన ఫోన్ వచ్చిన తేదీ, సమయం చూశాడు. ఏప్రిల్ 16 ఉదయం 11:30 ఆ ఫోన్ వచ్చింది బర్కత్పురాలోని ఒక ఎస్టీడీ బూత్ నుంచి. చక్రవర్తి యోగి ప్రోగ్రాంల లిస్ట్ని గమనించాడు. అదే రోజు ఉదయం 9:30 నుంచి 11 వరకు బర్కత్పురాలోని ఒక ఆడిటోరియంలో నిత్య జీవితంలో యోగా సాధన అనే విషయం మీద లెక్చర్ ఇచ్చినట్టు వచ్చిన వార్తకు సంబంధించిన పేపర్ కటింగ్ దొరికింది. ఆ విధంగా 2 తేదీలు సమయంతో సహా సరిపోయేసరికి కొద్దిగా ఉత్సాహం కలిగింది అతనికి. రెండవది వైజాగ్లో భూకంపం వచ్చినప్పుడు గురించిన ప్రిడిక్షన్. ఆ విషయాన్ని ఆకాష్ మాల్యాకి ఫోన్ చేసి చెప్పింది ఏప్రిల్ 24న. సమయం సాయంత్రం 4:30. ఆ ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది చూశాడు. బంజారా హిల్స్లోని పబ్లిక్ టెలిఫోన్ నుంచి. పేపర్ కటింగులన్నీ వరుసగా చదువుతుంటే ఒక కటింగ్లోని వార్త అతన్ని ఆకర్షించింది. వచ్చే 23 నుంచి 29 వరకు బంజారా హిల్స్లోని వేదవతి కళ్యాణ మండపంలో చక్రవర్తి యోగిచే వారం రోజుల పాటు యోగా శిక్షణా శిబిరం. అది చదివి సుమన్ కళ్ళు విప్పారితాలయ్యాయి. సంఘటనలు ఒకదానికొకటి లింకు దొరికే కొద్దీ అతనిలో ఉత్సాహంతో పాటు ఆశ్చర్యం అధికమయ్యింది. మరో ప్రిడిక్షన్ చూశాడు. సరైన కారణం దొరకకుండా డిఫెన్స్ ఫ్లైట్ కూలిపోయిన సంఘటన. ఈ విషయాన్ని ఆకాష్ ముందుగా మాల్యాకు చెప్పలేదు. డిఫెన్స్ వింగ్లోని రహస్య సమావేశం జరుగుతూ ఉండగా వాళ్లలో ఒకరికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత మాల్యాకి ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఎక్కడి నుండి ఆ ఫోన్ చేశాడో మాత్రం ట్రేస్ చేయలేకపోయాడు. అందుకే దాన్ని వదిలిపెట్టేశాడు. లక్డికా పూల్లో స్కూటర్ బాంబు పేలడానికి ముందు ఆకాష్ చెప్పిన ప్రిడిక్షన్ ఎప్పుడొచ్చిందో చూశాడు. మే 9 సమయం సాయంత్రం 5:30. ఫోన్ వచ్చింది విజయవాడ రింగ్ రోడ్ సెంటర్లోని పబ్లిక్ టెలిఫోన్ నుంచి. పేపర్ కటింగుల్లో దానికి సరిపోయే వార్త కూడా దొరికింది. మే 9న విజయవాడలోని ఆర్యవైశ్య సంఘం హాలులో భగవద్గీతలో నిగూఢంగా ఉన్న సైన్స్ సూత్రాలు అన్న సబ్జెక్టు మీద ఉపన్యాసం ఇచ్చినాడు చక్రవర్తి యోగి. అలా ప్రిడిక్షన్లో వచ్చిన తేదీలు, చక్రవర్తి యోగి కార్యక్రమ తేదీలు ఇంచుమించు 90% సరిపోయాయి. అవన్నీ చూసి సుమన్ కళ్ళు ప్రకాశవంతమయ్యాయి. సందేహం లేదు, చక్రవర్తి యోగి ఆకాష్ అనుకున్నాడు మనసులో. సుమన్ తన ఆనందాన్ని మాల్యతో పంచుకోవాలనుకున్నాడు. ఆకాష్ అనేవాడు ఓ గొప్ప ప్రవక్తలా భావించుకుంటోంది. ఎప్పటికైనా అతన్ని చూడగలనా లేదా అని అనుకుంటుంది. ఆకాష్ ఎవరో తెలిసిపోయిందని చెబితే ఆమె ఎంత థ్రిల్ అయిపోతుందో ఊహించుకుంటూ ఆమె సెల్కి ఫోన్ చేశాడు. ఎంగేజ్ టోన్ వస్తుంది. 2-3 సార్లు ప్రయత్నించి విఫలమై ఖడ్గదారి పత్రికకు ఫోన్ చేశాడు. హలో, మాల్య ఉందా? సారీ సార్, ఆమె సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. ఆమె సిస్టర్ చనిపోయిందట అని వినిపించింది. సుమన్ షాక్ అయ్యాడు. వెంటనే ఆమె సెల్కి మరోసారి ప్రయత్నించాడు. ఇంకా అది మోగడం లేదు. వెంటనే లేచి కారు స్టార్ట్ చేసి బయలుదేరాడు. మాల్య ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఒకరిద్దరు ఆమె కొలీగ్స్ వాకిట్లో నిలబడి ఉన్నారు. నేల మీద పాడి ఉంది. మాల్య తన అక్క శవం దగ్గర కూర్చుని శోకదేవతలా ఉంది. సుమన్ రాగానే అందరూ వెనక్కి జరిగి అతనికి దారిచ్చారు. అతన్ని చూడగానే మాల్య దుఃఖాన్ని నిభాయించుకోలేకపోయింది. భోరున విలపించింది. సుమన్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. మిగిలి ఉన్న ఒకే ఒక్క రక్త సంబంధం తెగిపోతే ఆ దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందో అతను ఊహించగలడు. ఇదంతా లోపల గూడు కట్టుకోవడం కన్నా బయటకు పోవడమే శ్రేయస్కరమని ఆమెను అలాగే ఏడవనిచ్చాడు. ఆమె కాస్త నిగ్రహించుకోగానే ఐఎమ్ సారీ మాల్య, ఎలా జరిగిందిది అని అడిగాడు. గ్యాస్ స్టవ్ పేలి అంది. బ్యాడ్ లక్, సో సారీ అగైన్. అక్క శవానికి దహన సంస్కారాలు పూర్తి చేశాక ఇంటికొచ్చేసిన మాల్యాకి ఒంటరితనం భూతంలా కనిపించింది. మనసు వికలమైపోయింది. చాలాసేపు దుఃఖం నుంచి కోలుకోలేకపోయింది. తను గోవా వెళ్ళకపోవడమే మంచిదైంది అనుకుంది. లేకపోతే అక్క శవం దిక్కులేందైపోయేది. కనీసం ఆమె శవాన్ని చూసే భాగ్యం కూడా లేకపోయి ఉండేదేమో. వెంటనే ఆమెకు ఆకాష్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వారం రోజుల తరువాత రాబోయే దీర్ఘ ప్రయాణాన్ని వాయిదా వేసుకో, గుండె దిటవు చేసుకో, మానసిక స్థైర్యాన్ని చిక్కబట్టుకో. ఆమెకు ఆకాష్ మీద మొట్టమొదటిసారి పిచ్చి కోపం వచ్చింది. దేశంలో జరిగిన ఎన్నో ఉపద్రవాల్ని ఉన్నది ఉన్నట్టు కళ్లకు కట్టినట్లు చెప్పినవాడు అక్క మరణం గురించి మాత్రం పైపైన చెప్పి ఊరుకున్నాడు. గ్యాస్ స్టవ్ పేలడం వల్ల ఆమె చనిపోతుందని ఒక్క చిన్న మాట తనకు చెప్పి ఉంటే అక్కని రక్షించుకోవడానికి కనీసం ప్రయత్నమైనా చేసుండేది. 4 రోజుల తరువాత సుమన్నే కలిసినప్పుడు అదే మాట అతనితో అంది.
సుమన్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె చెప్పింది విని. అంటే ఆకాష్ చెప్పిన దాన్ని జరగకుండా తప్పించడానికి ప్రయత్నించి ఉండేదానివా అని అడిగాడు. ఆ మాట విని మాల్య ఉలిక్కిపడింది. అవును, ఎంత తెలివి తక్కువగా ఆలోచించింది తను. ఆకాష్ ఎన్నో జోస్యాలు చెప్పినప్పుడు వాటిని జరగకుండా ఆపడానికి సుమన్ ప్రయత్నించేటప్పుడు అతని ప్రయత్నాలన్నీ వ్యర్థ ప్రయత్నాలని భావించేది. ఆకాష్ చెప్పాడంటే అవి జరిగి తీరతాయని బలంగా నమ్మింది. ఇప్పుడు తన అక్క విషయం వచ్చేసరికి మరోలా ఆలోచిస్తోంది. అతని ప్రశ్నకు తల అడ్డంగా ఊపుతూ, లేదు సుమన్, చనిపోయింది నా సొంత అక్క కాబట్టి అలా ఆలోచించాను. కానీ అది తప్పు. ముందుగా తెలిసిన జరగబోయే అనర్థాన్ని ఏం చేసినా నివారించలేము. విధిని తిరగరాయడం ఎవరి వల్ల కాదు. జరిగింది, జరిగేది, జరగబోయేది అన్నీ ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. ఆ విధంగానే జరుగుతాయి. కాలగమనాన్ని మార్చడం మానవ మాత్రులకి అసాధ్యం. ఆ సిద్ధాంతాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంది. కానీ నేను నమ్మడం లేదు అన్నాడు స్థిరంగా. మాల్య ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. అవును, విధి ఆడించే వింత నాటకంలో మానవుడు కీలుబొమ్మ కాదు. అతనికి సృజనాత్మకత ఉంది. అందుకే సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నాడు. సైన్స్లో పురోగతి సాధించి సృష్టి మూలాలను శోధించగలుగుతున్నాడు. గుండెకి రక్తానికి ప్రత్యామ్నాయం లేదని నమ్మిన పాత సిద్ధాంతాలను బద్దలు కొట్టి ఆర్టిఫిషియల్ గుండెను రక్తాన్ని కనుగొని మనిషి చిరంజీవి అవుతున్నాడు. ఇదంతా కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయనడం హాస్యాస్పదం. మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు. అలా తలుచుకోవడం కూడా ముందే రాసిపెట్టి ఉందనడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు అన్నాడు. మరి అలాంటప్పుడు ఆకాష్ జరగబోయేదాన్ని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? భవిష్యత్తు ముందుగా నిర్ణయించబడినప్పుడే కదా అది సాధ్యమయ్యేది అని అడిగింది. నిజమే, అతనంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడో త్వరలో మనమే అతన్ని అడగబోతున్నాం అన్నాడు సుమన్. మాల్య ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి సుమన్ నువ్వనేది అంది. ఆకాష్ ఎవరో తెలుసుకోవాలి అని ఉంది కదూ, నిన్ను అతని దగ్గరికి తీసుకువెళ్తే మాట్లాడతావా అని అడిగాడు. మాల్య కళ్ళు దివిటీల్లా వెలిగాయి. ఆకాష్ ఎవరో తెలిసిందా? ఎవరు, ఎక్కడుంటాడు అని అడిగింది ఉద్విగ్నంగా. సుమన్ నవ్వేశాడు. త్వరలోనే చూస్తావుగా, తొందర ఎందుకు? సమయం వచ్చినప్పుడు నేనే తీసుకువెళ్తాను అతని దగ్గరికి. ఒకసారి రైల్వే ట్రాక్ మీద నిన్ను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి రక్షించాడని చెప్పావు కదా, అతని ముఖం గుర్తుందా అని అడిగాడు. ఉంది. చూస్తే గుర్తుపట్టగలుగుతావా? ఓ, తప్పకుండా గుర్తుపట్టగలను. అతనే నా ఆకాష్ అంది ఉత్సాహంగా. ఏమో చూద్దాం అన్నాడు. కారు ఆశ్రమం ముందు ఆగింది. కారు దిగి ఎత్తైన ఆర్చిలోంచి లోపలికి ప్రవేశించారు సుమన్, మాల్య. సుమన్ సివిల్ డ్రెస్లోనే వచ్చాడు. విశాలమైన ప్రాంగణం, కాలిబాటకు ఇరువైపులా మెత్తటి తివాచీ లాంటి గడ్డి. దాన్ని దాటుకుంటూ లోపలికి ప్రవేశిస్తే పూజ కోసం అమ్మవారి గుడి. దాని పక్కకి పెద్ద హాలు ఉన్నాయి. ఆ హాలులోనే చక్రవర్తి యోగి ఉపన్యాసాలు గాని యోగా క్లాసులు గాని చెబుతుంటాడు. ఆ హాలుకి వెనక భాగంలో మరో బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైభాగంలో చక్రవర్తి యోగి నివసించే గది. లోపలికి నడుస్తుంటే సుమన్ దృష్టి ఒక బోర్డు మీద పడి నిలిచిపోయింది. ఆశ్చర్యంతో తేరిపార చూశాడు. ముఖంలోకి రక్తం చివ్వున ఎగబాకింది. నల్లని బాణం గుర్తు. ఏమిటి సుమన్ అలా చూస్తూ ఉండిపోయావు అంది మాల్య తాను కూడా అటే చూస్తూ. నల్ల బాణం అన్నాడు అటువైపు చూపిస్తూ. బాల్య నవ్వింది. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న సామెతను రుజువు చేస్తున్నావు సుమన్. ఆపరేషన్ బ్లాక్ యారోని ఛేదించే దీక్షలో మునిగిపోయి ఉన్నావు కాబట్టి నీకు ఆ నల్లబాణమే కనిపిస్తుంది. దానికి పైన రాసి ఉన్న ఉద్యానవనానికి దారి అన్నమాట నీకు కనిపించడం లేదు అంది. సుమన్ తన పొరపాటు గ్రహించాడు. నిజమే, నిజాన్ని శోధించేవాడు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్కి గురి కాకూడదు. నిష్పక్షపాతంగా ఆలోచించగలగాలి అనుకున్నాడు. ఇద్దరు లోపలికి నడిచారు. అందమైన ఉద్యానవనం, మధ్యలో ఫౌంటైన్స్ నుంచి పైకి విరజిమ్ముతున్న నీటి ధారలు. చూడ్డానికి చాలా బాగుంది. అది దాటి కొంచెం ముందుకు నడిచారు. చక్రవర్తి యోగి నివసించే గదిని చేరుకున్నారు. లోపల యోగి యోగముద్రలో ఉన్నాడు. అమ్మవారి పటానికి అభిముఖంగా తుంగచాప మీద పద్మాసనంలో కూర్చుని దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి తదేక దీక్షలో ఉన్నాడు. అతన్ని చూసి మాల్య ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైంది. సుమన్, నన్ను ఆ రోజు ఆత్మహత్య నుంచి రక్షించినవాడు ఇతనే అంది ఉద్వేగాన్ని అణుచుకుంటూ. ఇలాంటి వాళ్ళు అయితే గొప్ప యోగేశ్వర్లైనా అయి ఉంటారు, లేదా దేశాన్ని అమ్మేసే టెర్రరిస్ట్ అయినా అయి ఉంటాడు. నెమ్మదిగా మాల్య చెవిలో చెప్పాడు సుమన్. ఆమె ఇష్ అంటూ అతన్ని వారించింది. ఇద్దరు లోపలికి ప్రవేశించి నేల మీద కూర్చున్నారు. కాసేపటికి యోగి కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూసి చిరునవ్వుతో పలకరించాడు.
నేను చాలాసార్లు మీ యోగా క్లాసులకి అటెండ్ అయ్యాను. మీ ఉపన్యాసాలు కూడా చాలాసార్లు విన్నాను. మీరంటే నాకు ఎనలేని భక్తి. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం అన్నాడు సుమన్. శుభాశీస్సులు నాయనా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు చక్రవర్తి యోగి వాళ్ళిద్దరి మీద అక్షంతలు జల్లుతూ. మరొకందుకు కూడా మీ ఆశీస్సులు కావాలి స్వామీజీ అన్నాడు సుమన్. అడుగు నాయనా, సంకోచమెందుకు? దేశాన్ని పట్టి కుదిపేస్తున్న టెర్రరిజాన్ని అంతమొందించటంలో కీలకమైన పాత్ర పోషించే ఉద్యోగం నాది. దేశద్రోహుల్ని పట్టి బంధించటంలో నా కృషి సఫలమయ్యేలా ఆశీర్వదించండి స్వామీజీ. తప్పకుండా విజయం సాధిస్తావు నాయనా అన్నాడు యోగి. ఇది ఆశీర్వాదమా లేక భవిష్యద్వాణా? కావాలనే గుచ్చిగుచ్చి అడిగాడు సుమన్. యోగి ప్రశ్నార్థకంగా చూశాడు. అదే స్వామీజీ, మీరు నన్ను ఆశీర్వదించడానికి అలా చెప్పారా లేక జరగబోయేదాన్ని చెబుతున్నారా అన్నాడు. ఎందుకలా అడుగుతున్నావు నాయనా? ఎందుకలా అడుగుతున్నానో నీకు తెలుసు మిస్టర్ ఆకాష్ అన్నాడు సుమన్ భావగర్భితంగా చూస్తూ. అతని స్వరంలో హఠాత్తుగా మార్పొచ్చింది. చక్రవర్తి యోగి అటూ ఇటూ చూశాడు. ఎవరితో నాయనా నువ్వు మాట్లాడింది అని అడిగాడు. చాలా బాగా నటిస్తున్నావు స్వామీజీ. ఇంకెంతకాలం నటించగలవులే. నీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు నడిపే తెర వెనుక టెర్రరిజానికి పక్కా సాక్ష్యాలు సంపాదించి త్వరలోనే నిన్ను కటకటాల వెనక్కి పంపించకపోతే నా పేరు సుమన్ కాదు. మనసులోనే అనుకున్నాడు సుమన్. మాల్య ఏమీ మాట్లాడకుండా వాళ్ళిద్దరి సంభాషణకి మౌనశ్రోత అయింది. ఈ మధ్య ఆకాష్ అని ఒక ఆకాశరామన్న జరగబోయే సంఘటనల్ని ముందుగానే చెప్పేస్తున్నాడట స్వామీజీ. నా అనుమానం ఏమిటంటే అతనికి టెర్రరిస్టు గ్రూపులకి సంబంధం ఉందని. జరగబోయే విధ్వంసాన్ని ముందుగా చెప్పి ప్రజల్లో భయాందోళనలను రేపడం కోసమే అతను అలా భవిష్యద్వాణి చెబుతున్నాడని నా నమ్మకం. నేను అతన్ని పట్టుకోగలనంటారా అని అడిగాడు యోగి వైపు ఓరగా చూస్తూ. ఆ ప్రశ్నతో చక్రవర్తి యోగి ముఖకవళికల్లో మార్పొచ్చింది. కొద్దిగా కలవరపడినట్లుగా కనిపించాడు. ఆధారాలు లేకుండా అలాంటి తప్పుడు అభిప్రాయానికి ఎలా వచ్చేశావు నాయనా? అతను నిజంగానే జరగబోయేదాన్ని చెప్పగలుగుతున్నాడేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు అన్నాడు. అసలు అది సాధ్యమేనంటారా? జరగబోయే ఒక సంఘటన ఎలా జరగబోతుందో, ఎప్పుడు జరగబోతుందో, ఎక్కడ జరగబోతుందో చెప్పడం ఎవరి తరం? అంత ట్రాష్ కాదా అన్నాడు సుమన్. ఎందుకు సాధ్యం కాదు నాయనా? ఈ లోకంలో ఎన్నో వింతలున్నాయి. సైన్స్కి అందని అద్భుత విచిత్రాలున్నాయి. ఒకప్పుడు దూరశ్రవణం అనే విద్య ఉండేదంటే కొంతకాలం మనం నమ్మలేదు. కానీ సైన్స్ దాన్ని రేడియో రూపంలో నిరూపించాక నమ్మక తప్పలేదు. ఎక్కడో జరిగేదాన్ని ఇక్కడి నుంచి దివ్య దృష్టితో చూడగలగడం ఒకప్పుడు మనం నమ్మలేదు. కానీ టీవీ కనిపెట్టబడి అది సాధ్యమే అని నిరూపించిన తరువాత మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది కదా. సైన్స్కి అందినవన్నీ అబద్ధాలని కొట్టిపారేయడం అనే దౌర్భాగ్యం మన దేశంలోనే ఉంది. మన వేదాల్లో నిర్వచించబడ్డ ఎన్నో మహిమల్ని శక్తుల్ని ఇప్పుడు సైన్స్కి పుట్టినిల్లైన పాశ్చాత్య దేశాలు అధ్యయనం చేస్తున్నాయంటే నమ్మగలవా? యోగా మీద పేటెంట్ రైట్స్ సంపాదించడం కోసం అమెరికా ఉవ్విళ్ళూరుతుందంటే మన ప్రాచీన శాస్త్రాల మీద వాళ్ళకి ఎంత గురి ఉందో నువ్వు ఊహించగలవా అని అడిగాడు యోగి. మాల్యా సుమన్ నిశ్శబ్దంగా వినసాగారు. ఆయన జరగబోయేదాన్ని ముందుగా చెప్పగలడనే సైన్స్ ఇంతవరకు నిరూపించలేకపోయి ఉండొచ్చు. విజ్ఞాన శాస్త్రం దానికి సరైన వివరణ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అలాగని దాన్ని మనం కొట్టిపారేయకూడదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మీరు వినలేదా? ఆయన తన గోవింద వాక్యాల్లో భవిష్యత్తును గురించిన ఎన్ని విశేషాలు రాయలేదు? అవన్నీ కొన్ని వందల సంవత్సరాల తరువాత అక్షరాల అలాగే జరగడం నిజం కాదా? తాత పార్థివ మధ్య దేశాధిపతులెల్లా పాతకంబగు యుద్ధములు జేతురుమా అని ఒక వాక్యంలో రాశాడు. 1936 ధాత సంవత్సరం, 1945 పార్థివ సంవత్సరం. మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాన్ని ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది. ప్రపంచ చరిత్రలోనే మాయని మచ్చ అయిన రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది 1936 నుంచి 1945 వరకే అని. ఆయన చెప్పిన మరో జోస్యం తెర మీద బొమ్మలు రాజ్యమేలతాయని. హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు ఎంతమంది సినీ హీరోలు, సినీ హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమైన పదవుల్ని చేపట్టలేదు? ఆర్నాల్డ్ స్వార్జ్నెగ్గర్, ఎన్టీ రామారావు, జయలలిత, జయప్రద ఇలా చాలామంది సినిమా తెరమించే కదా రాజకీయాల్లోకి వెళ్లారు. అలా ఆయన చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమై ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కాబట్టి నిరూపించబడిన అన్నిటినీ మనం కొట్టివేయకూడదు. ఎంతో ఎగ్జైట్ అవుతూ చెప్పాడు చక్రవర్తి యోగి. అతనే ఆకాష్ కాబట్టి తానన్న మాటలు సూటిగా అతనికే తగిలి ఉంటాయి కాబట్టి అంతగా ఎగ్జైట్ అయి ఉంటాడని సుమన్ ఊహించాడు. ముందు అనుకున్న ప్రకారమే అప్పటి వరకు మౌనంగా ఉండిపోయిన మాల్యను మోచేత్తో పొడిచి సైగ చేశాడు.
అప్పుడు అన్నదామె, స్వామీజీ, మిమ్మల్ని నేను ఇదివరకే చూశాను. ఒకరోజు రాత్రి నేను రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకోబోతుంటే మీరే నన్ను రక్షించారు. అప్పుడే మీరు ఒక ప్రిడిక్షన్ కూడా చెప్పారు. తూర్పున వెలుగురేఖలు పరుచుకునే వేళ ఆకాశంలో అద్భుతం కనిపిస్తుందని. మీరన్నట్లే ఆ రోజు ఆకాశం మీద ఒకేసారి 3 విమానాలు గద్దల్లా దూసుకుపోవడం నేను చూశాను. ఆ మాటతో యోగి హఠాత్తుగా నిశ్శబ్దమైపోయాడు. 2 క్షణాల మౌనం తరువాత మాల్య ముఖంలోకి తదేకంగా చూస్తూ అన్నాడు, హో అదా, ఇందాకటి నుంచి నేను ఎక్కడో చూశానని అనిపిస్తుంది. ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు నేను రక్షించింది నిన్నేనన్నమాట. అయితే మీ దగ్గర నిజం దాచడం అనవసరం, పదండి అంటూ లేచి బయటకు నడిచాడు. సుమన్, మాల్య వెనకాలే అతన్ని అనుసరించారు. యోగి ఉద్యానవనంలోకి దారి తీశాడు. చెప్టా మీద కూర్చుంటూ వాళ్ళిద్దరినీ కూడా కూర్చోమని చెప్పాడు. మీకు రహస్యం చెబుతాను, అది మీలోనే ఉంచుకోండి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. మాల్య, సుమన్ కుతూహలంగా వినసాగారు. మన దేశపు ప్రాచీన వైభవాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని ఆరాటపడే వాళ్లల్లో నేనొకణ్ణి. ఒకప్పుడు ప్రపంచాధిపత్యం వహించి సర్వ జగత్తుకు మార్గదర్శకంగా నిలిచిన మన భారతదేశం నేడు అన్ని విధాలా మరుగున పడిపోయింది. సంగీతంతో రాళ్లను కరిగించిన విద్వత్తు మన సొంతం. రాళ్ల మీద సప్తస్వరాలను పలికించిన ఘనత కూడా మనదే. వాక్శుద్ధితో కాలగమనాన్ని సైతం నిలవరించగల మహత్తర తపోబలాన్ని సంపాదించిన మహర్షులు మన దేశంలోనే పుట్టారు. అయితే అదంతా పూర్వ వైభవం. అలా కోల్పోయిన పూర్వ వైభవాన్ని మళ్లీ వెలికి తీయాలనే సత్సంకల్పంతో నేను నడుం బిగించాను. అందులో భాగంగానే యోగా క్లాసుల్ని నడుపుతున్నాను. ధ్యాన మందిరాల్ని నిర్మిస్తున్నాను. ఆర్ష విజ్ఞానాన్ని సేకరించి గ్రంథాలయంలో పొందుపరిచాను. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రాచీన భారతీయ విజ్ఞాన సర్వస్వంలోని గొప్పదనాన్ని ప్రజలకు విశదీకరిస్తూ వస్తున్నాను. అయితే ఇవన్నీ ఒకెత్తు. ఇవి కాక మరో గొప్ప కార్యాన్ని కూడా నేను చేపట్టాను. అదేమిటంటే, ఎప్పుడో ఒకప్పుడు ఉండేవని చెప్పబడుతున్న మానవాతీత శక్తుల్ని సాధించే ప్రయత్నం గత కొన్నేళ్లుగా చేస్తున్నాను. ధ్యానాన్ని తీవ్రతరం చేస్తే మనిషికి దివ్యశక్తులు అలవడతాయన్న నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. దాదాపు 10 ఏళ్లుగా నేను ఈ సాధనలో ఉన్నాను. ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. నేను ధ్యానముద్రలో ఉన్నప్పుడు ఎప్పుడో జరగబోయే కొన్ని సంఘటనలు కళ్లకు కట్టినట్లు దృశ్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ప్రపంచానికి అప్పుడే వెల్లడి చేయదలుచుకోలేదు. సాధన బాగా ఫలించి అద్భుత శక్తులు సాధించిన తరువాత మాత్రమే నేను బయటపడదామనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ప్రిడిక్షన్స్ అంత గొప్ప విజయమేమీ కాదు. దానివల్ల లోకానికి ఎలాంటి ప్రయోజనమూ లేదని నాకు తెలుసు. అమృతం కోసం సముద్రాన్ని చిలికేటప్పుడు అనేక వస్తువులు ఎలా పుట్టుకొచ్చాయో అలాగే నా సాధనలో ఈ ప్రిడిక్షన్ అనే శక్తి అనుకోకుండా అలవడింది నాకు. నేను కోరుకున్నది ఇది కాదు. అయితే నా కళ్ల ముందే మెదిలే దృశ్యాల్ని లోకానికి ఏదో విధంగా చెప్పాలనుకున్నాను. అందువల్ల ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ చెప్పడం నా ధర్మం అనుకున్నాను. అలా అనుకుంటున్నప్పుడే ఓ చిన్న ప్రిడిక్షన్ నా కళ్ల ముందు మెదిలింది. ఒక అమ్మాయి సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరలో రైలు పట్టాల మీద ఎదురుగా వచ్చే రైలు బండికి అభిముఖంగా పరిగెత్తడం కనిపించింది. ప్రదేశం, సమయంతో సహా నా దృశ్యమంతా నా మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అంత రాత్రివేళ అక్కడికి వెళ్ళాను. నిజంగానే ఆ అమ్మాయి కనిపించింది. ఆఖరి క్షణంలో రక్షించగలిగాను. అది నువ్వేనన్నమాట అన్నాడు మాల్య వైపు చూస్తూ. నువ్వు సెన్సేషనల్ వార్తల్ని తీసుకురాలేకపోవడం వల్లే పత్రిక దిగజారిపోతుందని మీ ఎడిటర్ హింసిస్తున్నాడని చెప్పావు. ఆ హింసలు భరించలేకే నువ్వు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి కూడా చెప్పావు. అందుకే ఆ రోజు నుండి నాకు తెలిసే ప్రతి ప్రిడిక్షన్ని నీకు చెప్పి నీ ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాను. అందువల్ల నా పని నెరవేరుతుంది, నీకు పత్రికలో మంచి పేరు వస్తుంది, 2 విధాలుగా లాభిస్తుందని నిన్ను ఎన్నుకున్నాను. స్వామీజీ, నాదో సందేహం అంది మాల్య. అడుగమ్మా. మా అక్క చనిపోయే ముందు నన్ను ప్రయాణం వాయిదా వేసుకోమని ధైర్యంగా ఉండమనే చెప్పారు గాని మా అక్క చనిపోతుంది అన్న సంగతి మీరు నాకు చెప్పలేదు. అలా ఎందుకు దాచిపెట్టారో అడగొచ్చా? ఆ విషయమే గనక నాకు చెప్పి ఉంటే మా ఇంట్లో గ్యాస్ స్టవ్ పేలకుండా జాగ్రత్త తీసుకుని ఉండేదాన్ని కదా అంది. చక్రవర్తి యోగి నవ్వాడు. జరగబోయేదాన్ని తప్పించగల శక్తి ఈ భూమి మీద పుట్టిన ఏ జీవికి లేదని గాఢంగా విశ్వసించే వాళ్లల్లో నేనొకణ్ణమ్మా. నీకు సంబంధించిన ఒక బంధువు శవం పాడ మీద వెళ్తూ ఉండగా ఆ దృశ్యమే నా కళ్ల ముందు మెదిలింది. అది మీ అక్క శవమని గాని గ్యాస్ స్టవ్ పేలడం వల్ల ఆమె చనిపోతుందని గాని నాకు తెలియదు. అందుకే చెప్పలేకపోయాను. నేను సాధారణ మానవుణ్ణమ్మా, దేవుణ్ణి కాదు. అనంత కాలగమనంలోని ప్రతి క్షణాన్ని చూడగల శక్తి ఆ సర్వేశ్వరుడికి తప్ప మరెవ్వరికీ ఉండదు అన్నాడు. మాల్యాకి అతను చెప్పింది సబబుగానే తోచింది.
సుమన్ వెంటనే అందుకున్నాడు. స్వామీజీ, నాది ఓ చిన్న సందేహం అన్నాడు. అడుగు నాయనా. మాల్య అంతకుముందు మీకు తెలియదు, కానీ ఆమె పర్సనల్ మొబైల్ నెంబర్కే మీరు ప్రతి ప్రిడిక్షన్ని చెబుతూ వచ్చారు. ఆమె నెంబర్ మీకు ఎవరిచ్చారు అని అడిగాడు. చక్రవర్తి యోగి చిన్నగా నవ్వాడు. రైలు పట్టాల మీద ఆమె జబ్బ పట్టుకుని విసురుగా లాగినప్పుడు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడిపోయింది. నేనది గమనించి తీసి ఆమె చేతికిచ్చాను. అలా ఇచ్చే ముందు ఇంట్లో ఉన్న నా మొబైల్కి ఆమె మొబైల్ నుంచి మిస్డ్-కాల్ ఇచ్చి వదిలాను. ఆ విధంగా ఆమె నెంబర్ నేను సంపాదించగలిగాను అన్నాడు. మాల్య ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని, అవునవును నిజమే, గుర్తుంది. ఆత్మహత్య చేసుకునే ముందు సుమన్కి చివరిసారిగా మెసేజ్ ఇచ్చి చచ్చిపోదామని తెచ్చుకున్నానది అంది. స్వామీజీ, నేను పోలీస్ ఆఫీసర్ని. మీరు చెప్పిన దాంతో నేను కన్విన్స్ కాలేకపోతున్నాను అన్నాడు సుమన్. స్వామీజీ బదులుగా నవ్వి ఊరుకున్నాడు. సుమన్ మనసులో అనుకున్నాడు, ఒకటి మాత్రం నిజం స్వామీజీ, మీరు చెప్పే ప్రిడిక్షన్లో చాలా వరకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించినవే ఉన్నాయి. నీకు టెర్రరిస్టులకి సంబంధం ఉందన్న విషయాన్ని రుజువులతో సహా నిరూపించి నీ బండారం బయటపడతాను. మాల్య, ఇక వెళ్దామా అన్నాడు. మాల్య సరే అని తల ఊపి కదిలింది. చాలా చక్కగా తెలివిగా పెట్టాలని చూస్తున్నాడు కదూ చెవిలో పూలు అని అడిగాడు సుమన్ దారిలో మాల్యాని. నాకైతే అతను చెప్పేది రీజనబుల్గానే ఉన్నట్టు అనిపిస్తోంది సుమన్ అంది. సుమన్ నుదురు కొట్టుకున్నాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.